హలో అండి అందరికీ మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేసి వాళ్ళని విచారణకైతే పిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎందుకు మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు, ఆ బెట్టింగ్ యాప్ల వల్ల మీకు ఎంత లాభం వస్తుంది, దానివల్ల ఎంతమంది ఎన్ని విధాలుగా నష్టపోతున్నారో తెలుసా అనే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఫర్దర్గా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నట్లుగా పోలీసులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఎవరైతే చిన్న యూట్యూబర్లే కాకుండా కొంతమంది సినిమా హీరోలు ఎవరైతే విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ మీద కూడా పోలీసులు అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. మరి వాళ్ళని ఎప్పుడు విచారణకు పిలుస్తారో ఇంకా మనం వేచి చూడాలి. అయితే ఈ సందర్భంగా మరొక సంచలనమైన న్యూస్ అయితే బయటికి అయితే రావడం జరిగింది. ఆ న్యూస్ ఏంటి అంటే, ఈ వ్యక్తి ఉన్నారు కదా, ఈ వ్యక్తి నెల్లూరు జిల్లాకి చెందిన వ్యక్తి అనమాట. అయితే ఈయన ఏమని ఆరోపిస్తున్నారు అంటే, బాలకృష్ణ గారికి సంబంధించిన అన్స్టాపబుల్ షో మీ అందరికి ఐడియా ఉంటుంది కదా. అయితే ఆ అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ గారు అలాగే షో స్పాన్సర్లు ఒక బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్ను చూసి దాదాపు నేను 40 లక్షలు పోగొట్టుకున్నాను అని చెప్పేసి ఈయన కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా బాలకృష్ణ గారు చెప్తేనే నేను ఈ బెట్టింగ్ యాప్ ఆడాను, ఎందుకంటే బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యే, సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తి కాబట్టి ఆయన చెప్తే నమ్మకం ఉంటుంది కాబట్టి ఆయనను చూసి నేను ఈ బెట్టింగ్ యాప్ను ఆడాను. దానివల్ల దాదాపు నాకు 80 లక్షల లాస్ జరిగింది. అంటే ఆయనకి ఎంతో ఆస్తులు, కానీ ఊళ్ళో దాదాపు 80 లక్షల అప్పులు చేశారంట. ఒకరికి తెలియకుండా దాదాపు 80 లక్షల అప్పులైనాయి. దీనంతటికి ప్రధాన కారణం ఏంటి అంటే, బాలకృష్ణ గారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు కదా, దానివల్ల నేను చూసి నష్టపోయినాను, నాకు న్యాయం కావాలి, దాదాపు 80 లక్షల అప్పులు అయినాయి, నేను బాలకృష్ణ గారి వల్ల నష్టపోయినాను కాబట్టి బాలకృష్ణ గారి మీద ఇప్పుడు ఎవరెవరైతే సజ్జనార్ గారు చిన్న చిన్న యూట్యూబర్లో ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారో విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి వీళ్ళందరి మీద కేసు నమోదు చేశారు కాబట్టి నేను బాలకృష్ణ గారి వల్ల దాదాపు 80 లక్షలు పోగొట్టుకున్నాను కాబట్టి ఆయన మీద కూడా కేసు నమోదు చేయాలి అని చెప్పేసి ఆయన పంజాగుట్ట పిఎస్కి అయితే వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సజ్జనారాయణ గారు ఆయన ఆర్టీసీ ఎండి, మాజీ ఐపీఎస్ ఆర్టీసీ ఎండి ఉన్నారు కదా, ఆయన ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళ మీద పోరాడుతుంది కాబట్టి వీళ్ళు చెప్తే నేను నష్టపోయాను కాబట్టి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా ఆయన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఏదేమైనా కానీ సమాజంలో గౌరవం అంటే చిన్న చిన్న యూట్యూబర్లు అంటే డబ్బుల కోసం చేశారంటే తప్పులేదు, కానీ సమాజంలో ఒక గౌరవప్రదమైన ఉన్న వ్యక్తులు బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఇట్లా అంటే బాలకృష్ణ గారు ఇండైరెక్ట్గా ప్రమోట్ చేశారు, డైరెక్ట్గా ప్రమోట్ చేయలేదు, అదొక షో రూపాన ప్రమోట్ చేయడం జరిగింది. అయినా కానీ ఆ షోకి ఆయన హోస్ట్ కాబట్టి తను నిర్వహించే షోలో ఎలాంటి స్పాన్సర్లు ఎలాంటి యాడ్లు పే అవుతున్నాయి అని చెప్పేసి ఆయన గమనించుకోవాల్సిన మినిమం బాధ్యత ఆయనకు ఉంటుంది. కాబట్టి ఈయనైతే నెల్లూరు జిల్లాకి చెందిన ఈ వ్యక్తి దాదాపు 80 లక్షలు పోగొట్టుకుంది కాబట్టి నాకు న్యాయం చేయాలి, నేను బాలకృష్ణ వల్లే నష్టపోయినాను అని చెప్పేసి న్యాయంతో పాటు బాలకృష్ణ గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి మరి పోలీసులు ఎలాంటి స్టెప్ చేసుకుంటారు, బాలకృష్ణ గారి మీద కేసు నమోదు చేస్తారా లేదా. ఒకవేళ కేసు నమోదు చేయకపోతే చిన్న యూట్యూబర్లకు ఒక న్యాయం, పెద్దవాళ్ళకు ఒక న్యాయం అన్నట్లుగా ప్రభుత్వం మీద అలాగే పోలీసుల మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి మరి ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి. ఏదేమైనా కానీ ఈ యొక్క బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ కేసు అనేది రోజు రోజుకి చిలికి గాలివానలో మారుతుందంటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.